శివాజీ అన్న మాటల్ని ఏ మహిళ సపోర్ట్ చేయలేదు. అతను సారీ చెప్పిన తర్వాత సారీ చెప్పిన తర్వాత గేమ్ ఎండ్స్ అనుకోవాలి, కానీ అనసూయ ఎక్కడితో గేమ్ ఎండ్ చేయాల. షీ సెడ్ నో వే, మేము సారీ యాక్సెప్ట్ చేయము, చూపిస్తాము ఎక్కడి దాకా తీసుకెళ్తాము అనే ఇష్యూని మాట్లాడింది. మరి ఇదే అనసూయ, తెలుగు బాగా మాట్లాడే అనసూయ ఆఖరికి పూజలు వ్రతాలు నోవులు చేయగలిగిన అనసూయ తెలుగు రాదంట. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం వల్ల ఆవిడ తప్పు డొల్లిందంట. రాశి ఫలాలు అని చెప్తే రాశి గారి ఫలాలు అని చెప్పి నీచ నికృష్టమైన మాటలు మాట్లాడిన అనసూయకి తెలుగు భాష ప్రావీణ్యత అది లేకపోవడం వల్ల, ఎవరో చదివిన స్క్రిప్ట్ చదవటం వల్ల ఆవిడకి కష్టాలు వచ్చినాయి అంట. కానీ ఏదేమైనా ఐఎమ్ సారీ అంట. మరి ఆ రోజు శివాజీ సారీ నువ్వు యాక్సెప్ట్ చేయనప్పుడు ఈరోజు మహిళలందరూ పురుషులందరూ నీ సారీని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? యువర్ ఆల్సో పబ్లిక్ న్యూసెన్స్ కదా అనసూయ. నీ జస్ట్ సారీ చెప్పి నువ్వు వెళ్ళిపోతే ఇది మెచ్యూరిటీ, శివాజీ సారీ చెప్తే అది మెచ్యూరిటీ కాదా? ఇదేలా లాజిక్? ఆ రోజు శివాజీ సారీ చెప్పినప్పుడు నువ్వు కూడా ఇష్యూని సర్దుమర్చుకుని ఉంటే అయిపోయేది. కానీ అది ఎక్కడా కాకుండా ఈరోజు కూర్చుని నా సారీని యాక్సెప్ట్ చేయండి, ఇదే నా మెచ్యూరిటీ అని ఒక పోస్ట్ పెట్టింది.